వార్త ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏ ముఖ్య ప్రకటన అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్నా. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగే తెలుపుదామండి. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ నజరాలు లభించాయన్నమాట. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆఫర్లు అయితే ప్రకటించింది. ప్రభుత్వ సేవలను ప్రజలకు అందిస్తూ రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగుల సేవలను గుర్తించిన ప్రభుత్వం కరువు భత్యంతో పాటు అదనంగా మరో 8 ఆఫర్లు అయితే అందించింది. ఉద్యోగులకు ఒకేసారి భారీ కానుక ఇవ్వడం ఇదే తొలిసారి. తమిళనాడు ప్రభుత్వ ఉద్యోగులకు అందించిన కానుకలు అయితే తెలుసుకుందాం. ఇక శాసనసభ సమావేశాల్లో ఉద్యోగుల సేవలను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీర్తించారు. ఈ సందర్భంగా ఉద్యోగులను ప్రశంసిస్తూ వారికి నవరత్నాలు అయితే ప్రకటించారు. ద్రవిడ నమూనా ప్రభుత్వ అధికారికి వచ్చినప్పటి నుంచి ఎన్నో ప్రజా ప్రాజెక్టులు వివిధ రంగాల్లో అద్భుత పనులు చేపట్టాం. ఇక ఈ పనులతో తమిళనాడు జాతీయ స్థాయిలో తొలి స్థానం నిలిచిందని, అనేక అంశాల్లో ఆదర్శ రాష్ట్రంగా తమిళనాడు నిలవడానికి ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు నిజాయితీ సహకారం ప్రధాన కారణమని సీఎం స్టాలిన్ అయితే తెలిపారు. ప్రభుత్వ పథకాలు ప్రజలను చేరుకోవడానికి వారధిగా ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలను ప్రశంసిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం కోసం నేను 9 ప్రకటనలు అయితే ఇస్తున్నారని సీఎం స్టాలిన్ అయితే ప్రకటించారు. సెలవులు ప్రభుత్వ ఉద్యోగులు అందులో వచ్చేసి 15 రోజుల వరకు ఆర్జిత సెలవులు సరెండర్ చేసి వాటి ద్వారా ఉద్యోగులు పొందవచ్చు అన్నమాట. అక్టోబర్ 1, 2025 వరకు నగదు ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యోగులను ఎర్న్ లీవ్స్ ఆర్జించేందుకు ఏడాదికి 3,561 కోట్లు అయితే అదనపు కేటాయింపులు అయితే చేస్తున్నారు. ఈ ప్రకటన ద్వారా 8 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం అయితే లభించనుంది. డిఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం అక్టోబర్ 1వ తేదీన 2025 నుంచి 2% పెరుగుతుంది. డిఏ పెంపుతో 16 లక్షల మంది ఉద్యోగులకు, పెన్షన్దారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం అయితే పొందనుందన్నమాట. సో ఇక తమిళనాడు రాష్ట్రంలో ఇచ్చారు. మరి తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఏందని ఒక డిఏ అయితే రావాల్సి అయితే ఉంది. అవన్నీ కూడా పెండింగ్లో ఉండడం, దీంతో పాటు ఇప్పటివరకు 5 డిఏలు, దాంతో మరొక డిఏ కలిపితే 6 డిఏలు అయితే త్వరలోనే కాబోతున్నాయి. సో ప్రభుత్వం మరి కొత్త సీఎస్ అయితే వచ్చారు.